హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీడీపీ మేనిఫెస్టోపై సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ వేశారండి. దాని గురించిన పూర్తి సమాచారం అయితే వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగాలు ఉపాధి కోసం యువత ఎదురు చూస్తుంది. జాబ్ క్యాలెండర్పై గంపెడ ఆశలతో అయితే ఉంది యువత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఇంటికో ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతోంది. అధికారంలోకి వచ్చి నెల దాటినా కూడా నిరుద్యోగ భృతి గురించి మాట్లాడటం లేదని, ఎప్పటి నుంచి ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ఆంధ్రప్రదేశ్లో 1,60,00,000 కుటుంబాల్లోని యువత డిమాండ్ చేస్తోంది. 2014లో చంద్రబాబు ఇంటికో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను నట్టేట ముంచారని చెప్తున్నారు. అప్పట్లో చంద్రబాబు విసిరిన మాయ వలలో చిక్కుకొని 5 ఏళ్ళు నిరుద్యోగ యువత విలవిలలాడిపోయారని చెప్తున్నారండి. మరోసారి అలాంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైన నిరుద్యోగ భృతిపై అయితే నోరు మెదకపోవడం నిరుద్యోగులందరినీ ఆందోళనకు గురి చేస్తారని చెప్తున్నారు. గతంలో 3 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు మళ్ళీ బూటకపు హామీలతోనే ఇప్పుడు 4వసారి అధికారంలోకి వచ్చారని, కానీ ఆయన రాజకీయ జీవితంలో చెప్పినట్లుగా ఏనాడు ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేసిన దాఖలాలు లేవని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, హామీలను అమలు చేయడం ఆయన డిక్షనరీలోనే లేదు అని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ సంఖ్యలో యువత ప్రభుత్వ కొలువులు వస్తాయని, లేదంటే నిరుద్యోగ భృతి అందుతుందనే ఆశలతో ఎదురు చూస్తోందని, చాలామంది చిన్న చితక పనులు వదిలేసి స్టడీ సర్కిళ్ళు అలాగే లైబ్రరీల బాట పడుతున్నారని చెప్తున్నారు. కుటుంబానికి ఆర్థిక భారంగా మారినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే భృతితో ఎలాగో నెట్టుకుని రావచ్చనే ఉద్దేశంతో పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. సూపర్ 6 టాప్లో భృతి. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన తమ ఉమ్మడి మేనిఫెస్టోలోని సూపర్ 6లో నిరుద్యోగ భృతికి పెద్దపీట వేస్తూ ప్రకటించారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనతో పాటు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి నెలకు 3,000 రూపాయల భృతి ఇస్తానంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల దాటింది, ఆ ఊసి ఎత్తట్లేదు. మెగా డిఎస్సి పేరుతో నామమాత్రంగా ప్రకటించిన 16,000 పోస్టులు భర్తీ కాస్త నత్తనడక తలపిస్తోంది. డిగ్రీ అర్హతతో ఎంపీసీఎస్ నిర్వహించే గ్రూప్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్ 10వ తరగతి అర్హతతో ప్రభుత్వం కొలువుల నుంచి పోటీ పడేవారు లక్షల్లో ఉన్నారు. వీరితో పాటు ప్రభుత్వ కొలువు తీరేందుకు సాధనకై ఇంకా వయసు ఉండి ఆర్థిక తోడ్పాటు లేక పోటీ పరీక్షలను పక్కన పెట్టి ఊళ్ళల్లో వ్యవసాయం, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెల్లడిస్తూ ఉన్న వారందరినీ కలుపుకుంటూ దాదాపు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగి కనిపిస్తున్నారు. ప్రభుత్వం కొలువు కోసం కష్టపడి ఆగిపోయిన వారందరూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి హామీతో తిరిగి పోటీ పరీక్షలపైన అయితే మొగ్గు చూపుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడంలో జాప్యం చేస్తుండడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోచింగ్కు లక్షల్లో ఫీజు. ప్రభుత్వ కొలువుల కోసం యువత శిక్షణ తీసుకునేందుకు లక్షల్లో ఫీజు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబానికి ఆర్థిక భారం అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో అప్పులు చేస్తూ ఉన్నారు అని పేర్కొంది. ఇక గ్రూప్ 1 శిక్షణ, స్టడీ మెటీరియల్ కోసమే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. సాధారణంగా శిక్షణా కేంద్రాల్లో 50,000 వరకు ఖర్చు అవుతుంది. గ్రూప్ 2కి అయితే 30,000 నుంచి 70,000 వరకు వెచ్చించాల్సి వస్తుంది. డిఎస్సి, కానిస్టేబుల్, ఇతర పోస్టులకు శిక్షణ తీసుకోవాలన్నా కూడా వేలల్లోనే ఫీజులు ఇవ్వాల్సిన పరిస్థితి. వీటికో తోడు అలాగే భోజనం, హాస్టల్ ఖర్చుల నిమిత్తం తక్కువ ధరలోనే నెలకు 6,000కు పైగా ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు నోటిఫికేషన్ల విడుదలతో పాటుగా ప్రభుత్వం ఇస్తామన్న భృతి కోసం 1000 కళ్ళతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ విధంగా అయితే నిరుద్యోగ భృతి కోసం రాష్ట్ర యువత అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉందని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్.